మిత్రులారా అందరికీ నమస్తే. సో, భరత్ చైన్ అనేటువంటి ఒక బెగ్గర్ కథ ఇది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇతనిది మహారాష్ట్రలోని ముంబైలో గత 40 ఇయర్స్‌గా 40 సంవత్సరాలుగా ఈ భరత్ జైన్ బిచ్చమెత్తుకుంటున్నాడు. అంటే బెగ్గింగ్ చేస్తున్నాడు. యాచక వృత్తిలో ఉన్నాడు. సో, ఇతని తెలివి వలన అతను బాగా అభివృద్ధి చెందాడు. అందుకోసమే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ సారాంశం ఏంటంటే, ఈ 40 ఏళ్ళగా బిచ్చమెత్తుకుంటున్నటువంటి ఈ భరత్ జైన్ పొదుపు పెట్టుబడులు పెట్టేసి పొదుపు చేసుకుంటూ పెట్టుబడులు పెడుతూ ఈ మొత్తాన్ని కూడబెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సాధారణంగా బిచ్చగాళ్ళు అంటే నిరుపేదలని, బెగ్గర్స్ అంటే అన్నానికి కూటి గుడ్డ లేని వాళ్ళని మనం అనుకుంటాం. సో, ఈ భరత్ జైన్, ముంబాయికి చెందినటువంటి ఈ భరత్ జైన్ తన జీవితకాలంలో పెట్టుబడులు పెట్టడం వల్ల 7.5 కోట్లు అంటే 7,50,00,000 కూడబెట్టినట్టుగా, దాచిపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ జైన్ ఎవరైతే ఉన్నారు, ఈ భరత్ జైన్ బిచ్చిగాళ్ళు నిరుపేదలు ఉంటారని భావించినట్టు ఈ భరత్ జైన్ మాత్రం ప్లాట్లు, షాపులు ఆయనకున్నటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టి ఆయా సందర్భాలను బట్టి వాటిని కొనుగోలు చేయడం జరిగింది. భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు సహజంగానే ప్లాట్ల మీద, షట్టర్ల మీద పెట్టుబడి పెట్టినప్పుడు భూమి మీద పెట్టుబడి పెడితే రెట్టింపు అయితే, షాపులు, షట్టర్స్ పెట్టుకున్నప్పుడు కొంత నెలవారీ ఆదాయం వస్తుంది. సో, ఇది ఇప్పుడు ఈ భరత్ జైన్ కథ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కానీ బయట మీడియాస్లో. ఈ క్రమంలోనే 7.5 కోట్ల కూడబెట్టుకున్న ఒక బెగ్గర్ కథ భరత్ జైన్. ఇది సినిమా కూడా తీస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యేది అనేది ఒక మాట. సో, ఏది ఏమైనప్పటికీ అందరు బెగ్గర్స్ అంత ధనవంతులు కావడానికి ఆస్కారం లేదు. సో, భరత్ జైన్కి అట్లా కలిసి వచ్చింది. కొన్ని తెలివితేటలు ఉంటాం. అతనికి తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్న డబ్బులు పెట్టుబడి పెట్టించడం చేస్తున్నారు. కొంతమంది బెగ్గర్స్కి అకౌంట్స్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళకి ఒక డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళచ్చు. జనరల్గా బెగ్గర్స్ యాచక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదలని భావిద్దాం. ఎందుకంటే ఈ పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం, పాలకవర్గాలు అడుగులు వేయాలి. రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలి, వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలి. బ్రతకడానికి స్వయోపాధి లోన్లు ఇస్తారా, ఇంకేమైనా ఇస్తారా, అట్లా ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్జిఓలు కూడా ఇందులో కీలక పాత్ర వహిస్తాయని భావిస్తున్నాం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.